బిగ్ బాస్ షో గత 2 వారాలుగా అలరిస్తూనే ఉంది. అయితే డే 16 హైలైట్స్ మనం ఇప్పుడు తెలుసుకుందాం. డే 16 చాలా జోషైన సాంగ్‌తో మొదలైపోయింది. కాకపోతే అసలు ఇవాళంతా రచ్చరచ్చే, ఆర్గ్యుమెంట్సే ఎక్కువగా జరిగాయని చెప్పుకోవచ్చు. అయితే ఫస్ట్ హాఫ్‌లో అంటే బానే సాగింది కానీ, సెకండ్ హాఫ్‌లోనే కాస్త రచ్చరచ్చ జరిగింది. అదేంటో డీటెయిల్స్‌లోకి వెళ్ళిపోదాం. కాసేపు సరదాగా అందరూ ఉదయాన్నే లేవగానే కాఫీలు, చాయ్‌లు తాగడం, ఫ్రెష్ అవ్వడం అవన్నీ జరిగిపోతాయి. అయితే కత్తి మహేష్ చేతిలో ఒక బిగ్ టాస్క్ ఇచ్చి పంపిస్తారు బిగ్ బాస్. అదే దాని పేరే 'ఓపో పైసా వసూల్'. వెల్, 'పైసా వసూల్' అన్న పేరు వినగానే ఇదేంటో మనీకి సంబంధించిన గేమ్, టాస్క్ ఇచ్చినట్టున్నారని మీకు డౌట్ వచ్చేసింది కదా! యెస్, ఇట్స్ ఎ లగ్జరీ టాస్క్. ఇందులో ఏమవుతుందంటే కొంతమందిని డివైడ్ చేశారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క క్యారెక్టర్ ఇచ్చి హ్మ్, ఓప్పో మనీ వాళ్ళు ఒక కార్డ్స్ లాంటివి వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అయితే వీళ్ళకి కొన్ని మిషన్ కూడా ఇస్తారు. డబ్బులు ప్రింట్ చేసుకొని ఇంట్లో హౌస్‌మేట్స్ అందరూ కూడా ఎవరెవరు ఏ అవసరాలు అంటే బాత్రూమ్ వాడుకున్నా సరే, కిచెన్‌లో కాఫీ తాగినా సరే, లేదా వాళ్ళు ఎవరైనా మగవాళ్ళు స్మోక్ చేయాలన్నా సరే, అన్నిటికి యెస్, అన్నిటికి అన్ని అవసరాలకి డబ్బు కట్టి మరి వీళ్ళు వాళ్ళ పనులు చేసుకోవాలి. వాళ్ళ అవసరాలు తీర్చుకోవాలి. సో, ఇక్కడ ఏమవుతుందంటే కిచెన్‌లో డిపార్ట్‌మెంట్‌లో కొంతమందినిస్తారు. ఇక ఒప్పో మనీని వీళ్ళు ప్రింట్ చేయడానికి కొంతమందిని అలాట్ చేస్తారు. ఇక పని మనిషిగా ఒకరు, అలా ఒక హోటల్ నడుపుతున్నట్టుగా, ఒక రెస్టారెంట్ నడుపుతున్నట్టుగా అంటే రెస్టారెంట్ అంటే రెస్టారెంట్ కాదు. ఇంట్లోనే వచ్చి భోంచేసుకొని పేయింగ్ గెస్ట్ అకామోడేషన్ అంటే అలాంటిది ఎలా ఉంటుందో, అలాంటి వాతావరణాన్ని బిగ్ హౌస్‌లో ఏర్పరిచారు బిగ్ బాస్. ఇక ఒక డైమండ్‌ని పింక్ రూమ్‌లో ఉంచుతారు. అయితే ఒక టాస్క్ ఇస్తారు. ఎవరైతే ఎక్కువ మనీని సేవ్ చేసుకుంటూ ఎవరి దగ్గరైతే ఎక్కువ బ్యాలెన్స్ ఉంటుందో ఈ బిగ్ డైమండ్ వాళ్ళకి వెళ్తున్నట్టుగా చెప్పుకొస్తారు బిగ్ బాస్ లెటర్‌లో. అయితే ఆ పింక్ రూమ్‌లో ఎవరికి అలౌడ్ ఉంటుందంటే కల్పన, శివబాలాజీ, సమీర్, ఇక పని మనిషి హరితేజ, అలాగే కత్తి మహేష్‌కి. సో, వీళ్ళందరూ కూడా ఒక జంటనమాట. ఒక జట్టు. వీళ్ళందరూ కూడా కిచెన్‌లో ఉంటూ, రెస్టారెంట్ నడుపుతూ వీళ్ళు ఎవరెవరికి ఏమేం అవసరమున్నా, బాత్రూమ్ అవసరమున్నా, కిచెన్‌లో పనున్నా, ఏ అవసరమున్నా కూడా వీళ్ళే చూస్తారు. ఇక మనీ ప్రింట్ చేసే దగ్గర ధనరాజ్, ముమైత్ వైఫ్ అండ్ హస్బెండ్‌గా వాళ్ళని పెడతారు. అలాగే అర్చనాని, ప్రిన్స్‌కి కూడా వైఫ్ అండ్ హస్బెండ్‌గా ఉంచి, కత్తి కార్తీకాని అండ్ ఇంకెవరు మన కొత్తగా వచ్చిన దీక్షని చెల్లెళ్ళుగా నియమించి వాళ్ళని మనీ ప్రింటింగ్ దగ్గర వదిలేస్తారు. ఇక గుమస్తాగా ఆదర్శ్ అక్కడ ఉంటారు. ఇక రకరకాల క్యారెక్టర్స్‌లో ఇక బిగ్ హౌస్ అంతా కూడా చక్కగా కలర్‌ఫుల్ డ్రెస్సులతోటి అండ్ ముఖ్యంగా ఆడవాళ్ళకి కనుల పండుగ అలాగా కనిపించేలాగా చక్కగా చీరలిస్తాడు. కాకపోతే వాళ్ళ ఈ క్యారెక్టర్స్‌కి తగ్గ శారీస్ అవి ఉంటాయి. సో, కాసేపట్లోనే వీళ్ళేం చేస్తారంటే యాజ్ యూజువల్‌గా స్టోర్ రూమ్‌కెళ్ళిపోయి వాళ్ళ బట్టలు తెచ్చుకొని వేసేసుకుంటారు. సైరన్ మోగగానే అందరూ వచ్చేసి ఎవరికి వాళ్ళు రెడీ అయిపోతారు. ఇక ఎవరికి వాళ్ళు వాళ్ళ పాత్రలో పరకాయ ప్రవేశం చేసినట్లుగానే ఇక ఫోజులు కొడుతూ ఉంటారు. హరితేజ అయితే హైలైట్ అని చెప్పుకోవచ్చు. తను పని మనిషి క్యారెక్టర్‌లో భలే సెట్ అయింది. ఆల్రెడీ ఒక సినిమా చేసింది కదా! పని మనిషిలాగా. వెల్, అలా అని కాదు, హరితేజ ఏది చేసినా చాలా చక్కగా అల్లుకుపోతుంది. అండ్ బిగ్ హౌస్‌లో బిగ్ సందడి చేసేది హరితేజ కూడా ఒకరు. అండ్ ఇందులో ఏంటంటే చాలా కామెడీ పాత్రలు పోషించారని చెప్పొచ్చు. అంటే టాస్క్‌లో చెప్తాడు గదా! సో, ఈ ఫన్‌ని పండించేందుకు అటు ఒకరి పెళ్ళాలని ఒకళ్ళు లైన్ ఎయడానికి చూస్తూ ఉంటారు. ఇక వాళ్ళ మొగుళ్ళని కాపాడుకోవడం వాళ్ళ వైఫ్స్ వీళ్ళ వెనక పడుతూ ఉంటారు. ఎగ్జాంపుల్ కల్పననేమో శివబాలాజీ అటు ఇటు పని మనిషి మీద, అటు ఇంకొకరి ధనరాజ్ వైఫ్ మీద అటు కన్నేయకుండా కాపాడుతూ ఉంటుంది. ఇక ముమైతేమో బాలాజీ మీ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. అప్పుడు ధనరాజ్ ఏమో కాపాడుకుంటూ వస్తాడు. సో, అలా ఇదంతా ఫన్నీ ఇన్సిడెంట్స్ నిన్న చోటు చేసుకున్నాయి బిగ్ హౌస్‌లో. వెల్, ఇట్ వాస్ ఫన్. అయితే సరదాగా సాగుతున్న ఈ గేమ్‌లో ఒక సీరియస్ సిట్యుయేషన్ ఎదురైంది. అదేంటో తెలుసుకుందాం. బిగ్ బాస్ హైలైట్స్ వింటూ ఉండండి మన టాలీవుడ్ లేటెస్ట్ న్యూస్‌లో. స్టే ట్యూన్డ్.